హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్నా వ్లాగ్. స్వాతి షాపింగ్ మాల్లో షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లక్కీ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి. లక్కీ షాపింగ్ మాల్ అంటే జగదాంబ సెంటర్లో ఉండే లక్కీ షాపింగ్ మాల్ కాకుండా వైజాగ్లో కొత్తగా మళ్ళీ ఇంకొక లక్కీ షాపింగ్ మాల్ని అయితే ఓపెన్ చేశారు. మేము వెళ్ళిన రోజునే ఓపెనింగ్ అనమాట. అదే రోజు మధ్యాహ్నం అనసూయ చేతుల మీదుగా, యాంకర్ అనసూయ ఉంటుంది కదా, యాంకర్ అనసూయ చేతుల మీదుగా ఈ లక్కీ షాపింగ్ మాల్ని అయితే ఓపెన్ చేశారండి. ఈ లక్కీ షాపింగ్ మాల్ వచ్చేసి జడ్జి కోట అంటే జిల్లా కోట అంటారు, దాని పక్కనే ఓపెన్ చేశారు. ఇది కూడా జగదాంబకు వెళ్ళే రోడ్లోనే ఉంటుంది, కానీ కొంచెం ముందుగా అయితే ఈ లక్కీ షాపింగ్ మాల్ ఉంటుందండి. ఎందుకంటే వైజాగ్లో లక్కీ షాపింగ్ మాల్స్ దీంతో కలిపి 3 అనుకుంటాను, ఇంకా గాజువాక్ అవి ఉందనుకుంటాను. నాకు తెలిసి టౌన్లో ఉన్నాయి అయితే 3 అనమాట. ఒకటి డాబా గార్డెన్, ఒకటి జగదాంబ సెంటర్, ఇంకోటి ఈ జడ్జి కోట పక్కన అనమాట. 3 లక్కీ షాపింగ్ మాల్ అయితే ఉన్నాయండి. ఇంకా గాజువాక, పెందుర్తి మరి ఇవన్నీ ఉన్నాయో ఏంటో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినవైతే 3 లక్కీ షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి. ఎన్ని షాపింగ్ మాల్స్ వచ్చినా లక్కీ షాపింగ్ మాల్కి అయితే తీసిపోదన్నమాట. చాలా బాగుంటాయి. కాస్ట్ వచ్చేసి రీజనబుల్ రేట్కే మనకైతే వస్తాయన్నమాట. ఎవరికి ఏ ఏ రేంజ్లో కావాలితే అదే కాస్ట్లో ఇక్కడ దొరుకుతాయి. ఇంకా అదే రోజు ఓపెనింగ్ కదా, మేము ఈ లక్కీ షాపింగ్ మాల్కి వచ్చేసరికి నైట్ 7:30 అయ్యిందండి. ఆయన జనాలు అయితే ఇంకా అలా వస్తూనే ఉన్నారు. ఎందుకంటే షాపింగ్ మాల్ ఓపెనింగ్ రోజున కొంచెం ఆఫర్స్ ఎక్కువగా ఉంటాయి కదా అన్నట్టుగా చాలామంది వచ్చారు. మేము కూడా అందుకే వెళ్ళాంలేండి, ఎందుకంటే స్టార్టింగ్ డే కదా, ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయేమో తీసేసుకుందాం అన్నట్టుగా వెళ్ళాము. ఇంకా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్తున్నాము. ఒక్కొక్కరిని కొంచెం మందిని లోపలికి వదిలిపెట్టేవారనమాట, ఎందుకంటే చాలా పెద్ద క్యూ లైన్లు అయితే ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే ఊపిరి ఆడలేదండి, చాలామంది జనాలు ఉన్నారు. అమ్మ నేను ఇద్దరం కలిపి వెళ్ళాం కదా, ఇంక ఈ లెనిన్ కాటన్లో ఈ సారీ అయితే నచ్చింది అని చెప్పి ఓపెన్ చేసి అడిగాను. దాని కాస్ట్ అయితే నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది, కానీ అది పూర్తిగా రాలేదనమాట, అందుకే పక్కన పెట్టేశాను. అలాగే ఈ సారీ అయితే నాకు చాలా నచ్చిందండి. దీని కాస్ట్ 950 ఎంతో అన్నారు, కానీ సేమ్ కలర్లో నాకు సారీ ఉందన్నమాట. ఇంక ముందు అయితే తీసుకుందాం అనుకునే, మళ్ళీ ఇంకా అన్నీ ఒకే కలర్ అయిపోతాయి కదా అనేసి పక్కన పెట్టేశాను. ఇంకా కానీ నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కాదు కానివ్వండి, అసలు ఏ శారీ చూద్దామన్నా అంత బిజీగా అనమాట. అలాగే ఈ డైలీ వేర్ శారీస్ ఉన్నాయి కదా, ఇవి 3 శారీలు 750 రూపీస్ అని చెప్పారండి. క్లాత్ అయితే చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. కానీ నార్మల్ శారీస్ తీసుకుని ఏం చేస్తాం, ఉన్న శారీసే కట్టట్లేదు అని, కానీ మామూలుగా అన్ని కాస్ట్ తెలుసుకుందాం అన్నట్టుగా చూస్తున్నాను. అలాగే ఈ శారీ వచ్చేసి 450 రూపీస్ పడిందండి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి శారీస్, అయితే మామూలుగా లేవు, జనాలు కూడా అలానే ఉన్నారు. అలాగే కొత్తగా ఓపెన్ చేశారు కదా, సీలింగ్ అంతా కూడా చాలా బాగుందండి. షాపింగ్ మాల్ అంతా కూడా న్యూగా డిజైన్ చేశారు. ఇంకా ప్రతి ఫ్లోర్కి వెళ్ళి మీకు ఆ డిజైన్ అంతా నేను అయితే చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్ శారీసే ఉంటాయి. అలాగే శారీస్ కన్నీ ఎక్కువ వర్క్ వచ్చినవన్నీ ఈసారి ఎక్కువగా ఉన్నాయండి ఈ షాపింగ్ మాల్స్లో. ఇంక మళ్ళీ మనం విడిగా వర్క్ చేయించుకోక్కర్లేదు బ్లౌజ్కి, ఇంకా అలా వర్క్ చేసిన శారీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆడవాళ్ళు చూస్తున్నారా ఎలా ఉన్నారో, అస్సలు ఖాళీ లేదనమాట ఈ గ్రౌండ్ ఫ్లోర్లో. ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదండి, అంతమంది జనాలు అయితే ఉన్నారు. అలాగే ఇది శాటిన్ శారీస్ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కదా, సేమ్ ఇప్పుడు ఆ శారీస్లో చాలా ఎక్కువ వచ్చాయి. అలాగే ఈ శారీ వచ్చేసి ఇది కూడా 450 రూపీసే. అంటే అమ్మ తీసుకుంటుందేమో అని చెప్పి చూస్తుందండి, కానీ నేను ఎక్కువ శారీస్ తీసుకోవాలనిపించినా సరే ఏది కూడా నేను ఫైనల్ చేయలేను. ఇంకా అమ్మ వచ్చేసి ఈ శారీ అయితే ఒకటి తీసుకుంది. ఇది కూడా బ్లౌజ్కి అయితే వర్క్ వచ్చింది. నేనైతే చాలా శారీసే చూశాను, కానీ నేనేంటంటే ఏదైనా సరే ఫైనల్ అనేది మా హస్బెండ్ చేయాలన్నమాట. నేను ఫైనల్ చేసి తీసుకోలేను, ఎందుకంటే మా వారి సెలక్షన్ బాగుంటుంది. అందుకే నేనైతే శారీస్ అయితే ఏం తీసుకోలేదు. ఇంకా మళ్ళీ మా వారితో వచ్చిన షాపింగ్ చేద్దాంలే అన్నట్టుగా అమ్మకు మాత్రం ఈ షాపింగ్ మాల్ అంతా చూపిస్తున్నాను. అలాగే కాటన్ శారీస్ కూడా తీసుకుంది. అలాగే మా వాచ్మెన్ ఆంటీకి ఇవ్వడానికి నేను కూడా కాటన్ శారీస్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ కొంచెం కాస్ట్లీ శారీస్ అయితే ఉంటాయి, అంటే పట్టు చీరలు లాంటివన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. మనకి జగదాంబలో లక్కీ షాపింగ్ మాల్లో కూడా అలానే ఉంటాయి, ఇక్కడ కూడా అలాగే ఉన్నాయండి. ఇంకా పట్టు చీరలు అయితే చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఈ పింక్ మీదకి అలాగే గ్రీన్ కలర్ శారీస్ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి లంగావాణీలు, లెహంగాలు అయితే ఉన్నాయండి, చాలా బాగున్నాయి.
ఆ లెహంగాలు చూస్తే అమ్మో ఇంత హెవీ వెయిట్‌గా ఉంటాయి ఎలా కట్టుకుంటారా అన్నట్టుగా అనిపించింది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న ఈ పట్టు చీరలు ఏమి కూడా నాకు అంతగా నచ్చలేదు. ఇంకా ఓల్డ్ మోడల్‌గానే నాకైతే అనిపించాయి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం మా వారితో వచ్చినప్పుడు చూద్దాం కదా! ఇంకా అమ్మకి షాపింగ్ మాల్ అంతా చూపిద్దాం అన్నట్టుగా వచ్చేసామండి. ఇంకా తర్వాత మళ్ళీ సెకండ్ ఫ్లోర్‌కెళ్ళాను. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్, టాప్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ కొన్ని డ్రెస్‌లు అయితే నచ్చాయి కూడా చెప్తున్నాను కదా! మా వారు రాలేదు కదా! నేను ఏది ఫైనల్ చేయలేనండి. ఎందుకంటే మా వారి సెలక్షన్ బావుంటుంది. ఆయన సెలెక్ట్ చేస్తే నేను చాలా నచ్చుతుందనమాట. చాలామంది అంటారు బావుంది ఎక్కడ తీసావు అనేసి. నా సెలక్షన్ కన్నా మా వారి సెలక్షన్ బావుంటుంది. అందుకే నేనైతే ఇంకేది ఫైనల్ చేయలేదండి. అలాగే ఇక్కడ వచ్చేసి లెగ్గిన్స్ వచ్చేసి క్లాత్ అయితే బాగానే ఉందండి. 6 లెగ్గిన్స్ వచ్చేసి ఈరోజు ఆఫర్ ప్రైస్ అయితే 500కి అయితే ఇస్తున్నారు. ఆడవాళ్ళందరూ ఎక్కువ లెగ్గిన్స్ దగ్గరే ఉన్నాయి. మనకి యాంకిల్ లెంత్ ఉన్నాయి. నార్మల్ లెగ్గిన్స్ కూడా ఉన్నాయి. కానీ మనం తీసుకుంటే 6 లెగ్గిన్స్ తీసుకోవాలంట. అలా అయితేనే ఆఫర్ అయితే వర్తిస్తుందంట. ఇంకా నేనైతే చూసాను కానీ తీసుకోలేదండి. సైజు అది ఎలా ఉంటుందని. అయినా నాకు కావాల్సిన కలర్స్ అయితే నాకు అక్కడ కనిపించలేదు. కానీ చాలామంది అయితే తీసుకుంటున్నారు. పర్వాలేదు ఆ కాస్ట్‌కి అనేసి నాకు అనిపించింది. సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఇంకా ఇది కూడా ఆడవాళ్ళకి సంబంధించింది. గ్రౌండ్ ఫ్లోర్ శారీసే, అలాగే ఫస్ట్ ఫ్లోర్ శారీసే, అలాగే ఈ సెకండ్ ఫ్లోర్ కూడా ఆడవాళ్ళకి సంబంధించిన టాప్స్, డ్రెస్ మెటీరియల్స్ ఇవే ఉన్నాయి. ఆడవాళ్ళకి సంబంధించినవే పెట్టారండి. ఎక్కువ షాపింగ్ చేసేది కూడా ఆడవాళ్లే కదా. ఇంకా అలాగే థర్డ్ ఫ్లోర్ వచ్చేసి చిల్డ్రన్స్ వేర్ అండి. పిల్లలకి సంబంధించినవన్నీ కూడా థర్డ్ ఫ్లోర్లో అయితే ఉంటాయి. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్స్ అనేవి నాకు ఏం కనిపించలేదండి. అన్నీ కూడా ఓల్డ్ మోడల్స్ నాకైతే కనిపించాయి షాపింగ్ మాల్స్లో. ఏదో ఒక సంవత్సరం కొత్తగా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కదా ఆ డిజైన్ అనేది. ఆ మోడల్ అయితే నాకు ఇంకా ఈ షాపింగ్ మాల్లో అయితే కనిపించలేదు. మరి ఇంకా షాపింగ్ చేస్తే ఏమైనా అనిపిస్తుందో ఏంటో తెలీదు. ఇంకా ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి మెన్స్ వేర్ అండి. ఇక్కడ చూడండి కింద 3 ఫ్లోర్లు ఎంత జనాలు ఉన్నారు. మెన్స్ వేర్‌లో చూడండి ఎంత తక్కువగా ఉన్నారు. అంటే బిల్లు కౌంటర్లు కింద ఖాళీ లేక పైన బిల్లు వేయించుకోవడానికి వచ్చేసారు. మెన్స్ వేర్‌లో బిల్లు కౌంటర్ దగ్గర ఖాళీగా ఉందనేసి. కానీ ఇక్కడ మెన్స్ వేర్ అయితే చాలా ఖాళీగా ఉందండి. పండగ వస్తుంది అంటే ఇంట్లో అందరికీ బట్టలు కావాలి కదా! కానీ ఆడవాళ్ళు ఫ్లోర్‌లోనే అంటే మెన్స్ వేర్‌లో ఎందుకు ఖాళీగా ఉంది? ఈ సారీస్, డ్రెస్‌లు, డ్రెస్ మెటీరియల్స్ ఉన్న దగ్గర మాత్రం ఎందుకు అంత ఫుల్‌గా ఉందంటారు? నాకు కామెంట్ చేసి చెప్పండి మరి. ఇంకెలా అయితే 2 సారీస్ అయితే తీసుకున్నాము ఇక్కడ. ఇక్కడ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పటికే టైం వచ్చేసి 9 అయిపోతుంది. ఇంకా అందుకే ఇక్కడ బిల్ అయితే వేయించుకొని బయటకైతే వచ్చేసి మళ్ళీ అమ్మ నేను బయలుదేరిపోయాము. ఇదే లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ రోజున నేను తీసిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి మీకు ఎన్ని హై పాయింట్స్ ఇవ్వాలనుకుంటే అన్ని హై పాయింట్స్ ఇచ్చేయండి. బై బై ఫ్రెండ్స్.